హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండుంటది కదా! ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటనేది. అవునండి, మా ఇంట్లో స్పెషల్ చికెన్ మండి అండి ఈరోజు. నేను ముందుగా దానికోసం చికెన్ శుభ్రంగా కడుక్కొని దాంట్లోని ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, దాంట్లోనే ఇలా బిర్యానీ దినుసులండి, లవంగాలు, షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని దాంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీ 1 కేజీ రైస్కేనండి. కేజీ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీ అనేది. దాంట్లోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక అరకప్పు వరకు పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి ముక్క అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. బిర్యానీ రైస్లో అనేసరికి బాగా కుక్ అవుతుంది, చాలా మెత్తగా కూడా ఉంటుంది. ఇలా మనం పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి. అది ఎలా అంటే ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా ఇలా చిలికల్లా కట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకుంటే మనకి ఇలా విడివిడిగా వచ్చేస్తాయండి. వాటిని మనం దగ్గరుండి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. అప్పుడు మనకి ఆనియన్స్ అన్నీ ఒకే లెవెల్లో ఏగుతాయండి. లేకపోతే ఒక్కొక్కటి మాడిపోయి ఒక్కొక్కటి కుక్ అది బాగా రాదండి. ఆనియన్స్ అనేసరికి బ్రౌన్ ఆనియన్స్ అంటే మనకి పర్ఫెక్ట్గా అన్నీ ఒకేలాగా కుక్ అవ్వాలి. ఇది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కళాయిలో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నానండి. ఈ చికెన్ బిర్యానీ చేయాలంటే మనకి కళాయి అనేది కొంచెం వెడల్పుగా ఉంటే మనకి బాగా కుక్ అవుతుందండి చికెన్ అని. అలాగే బిర్యానీ కూడా మనకి బాగా కుక్ అవుతుంది దాంట్లోని. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనం పక్కన ఇంకో కళాయిలో 1 కేజీ బియ్యం గంట ముందు నానబెట్టుకున్నానండి. ఆ బియ్యాన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా, ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని 50% వరకు మనం కుక్ చేసుకోవాలి ఆ రైస్ని. అలాగే ఇప్పుడు మనకి ఈ కర్రీ అనేది కుక్ అయింది కదండి. ఒక 50% ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను నేను గ్రేవీ. ఇప్పుడు దీంట్లోనే ఈ 50% రైస్ ఉడికిపోయిందండి. ఇది మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. లేయర్ లాగా మనం చక్కగా ఆ కళాయి అంతా కూడా పల్చగా లేయర్ లాగా వేసుకొని రావాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదండి. అలా మనకి కొంచెం పలుకు మీద ఉంటే రైస్ అనేది ఇప్పుడు దీని మీద మళ్ళీ మనకి ఆ 50% అనేది కుక్ అయిపోతుందండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, అవి లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దాని మీద. ఒక సగం వరకే నేను దీని మీద వేస్తున్నానండి బ్రౌన్ ఆనియన్స్. ఇంకో సగం ఉంచానండి, ఎందుకంటే మనకి మండి ప్లేట్ మీదకి కావాలి కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను పైన. ఇందాక మనం కర్రీ పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా పైన ఒక లేయర్ లాగా వేసేస్తున్నాను. పైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా మనం మూత అనేది పెట్టేసుకోవాలి. దాని మీద నేను వెయిట్ పెట్టుకుంటున్నానండి ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండటం కోసం. చిన్న రోల్ వెయిట్ పెట్టేసుకున్నాను. ఈలోపు నేను పక్కన చికెన్ కర్రీ కూడా కుక్ అవుతుందండి. ఎందుకంటే చికెన్ ఫ్రై కూడా చేశానండి నేను దీంట్లోకి. మనం కుక్ అయిందా లేదా అని ఒకసారి చూసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి, మొత్తం కుక్ అయిపోయింది. ఆగండి అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోమాకండి, ఇంక ఇక్కడే ఉంది.
అసలైన ట్విస్ట్ వచ్చేసింది చూసారా, మండీ ప్లేట్. మండీ అని చెప్పాను కదండి, మరి అంతా కూడా మండీ స్టైల్లోనే ఉండాలి కదా. మేము అప్పుడప్పుడు మా ఫ్యామిలీ ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మండీ ప్లేట్లో అది లేయర్ లాగా అలా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేది వేసుకోవాలండి. దానిపైన మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలాగే చుట్టూ చక్కగా మన ఇంట్లో అయినా కానీ అలాగ క్యారెట్తో ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి. అలాగే కొంచెం కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకొని ఆనియన్స్తో కూడా ఇప్పుడు గార్నిష్ చేసేస్తున్నానండి. అలాగే చికెన్ జాయింట్లు అనేది వేపానండి, చిన్న జాయింట్లు, అవి కూడా నేను మధ్యలో పెట్టేస్తున్నాను. అంతేనండి, మన మండీ స్టైల్లో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. నిజంగా అంటే చాలా టేస్టీ అనిపించిందండి. చాలా బాగుంది కూడా, అచ్చం నాకు మండీలో తిన్న ఫీలింగే వచ్చిందండి. పైన కిస్మిస్ తగులుతూ ఆ జీడిపప్పు చాలా బాగుందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇలా అప్పుడప్పుడు మేము కూర్చొని తింటూ ఉంటామండి. ఇటు నేను మా వారు కూర్చున్నాం కదా, మాకు ఆపోజిట్లో మా పిల్లలిద్దరు కూర్చుంటారు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి.